హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు మరియు మండలాల వారీగా కూడా ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కూడా మనం పేమెంట్ చేసుకోవడానికి అవసరం లేకుండానే ఈ ఉద్యోగాలకు అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతున్నారు. సో మరి నోటిఫికేషన్ ద్వారా 424 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, మండలాల వారీగా జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలను భర్తీ చేయబోతున్నారు, మరి వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మై ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో క్లియర్ చేయకుండా రైట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 30,000 ప్లస్ ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే అలవెన్సెస్ కూడా ఇంకా 4,000 యాడ్ అవుతున్నట్లు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ విధంగా శాలరీ వచ్చేసి 30,000 రూపాయలకు పైగా తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే 424 ఖాళీలని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా భర్తీ చేయబోతున్నారు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఇంకా వీరికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూపించినటువంటి క్వాలిఫికేషన్స్ లో ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మొదటిగా చూసినట్లయితే ఎంఎస్సీ లేదా ఎంఏకి సంబంధించినటువంటి సైకాలజీకి సంబంధించి డిఫరెంట్ టైప్స్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఎంఎస్సీ లేదా ఎంఏకి సంబంధించి సైకాలజీ, అప్లైడ్ సైకాలజీ లేదా కౌన్సిలింగ్ సైకాలజీ లేదా క్లినికల్ సైకాలజీ లేదా చైల్డ్ సైకాలజీ లేదా అడోలసెంట్ సైకాలజీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎంఎస్సీ లేదా ఎంఫిల్కి సంబంధించినటువంటి సైకియాట్రిక్ సోషల్ వర్క్ సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్సీని సైకియాట్రిక్ నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఎంఎస్డబ్ల్యూ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ ఆ కౌన్సిలింగ్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక బిఏ లేదా బిఎస్సీ హానర్స్ సంబంధించినటువంటి సైకాలజీ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇందులో మీరు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే వీటితో పాటుగా ఇంగ్లీష్కి సంబంధించి ప్రొఫిషియన్సీ ఉండాలని చెప్పి చదవటం రాయటం కూడా వచ్చి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక వీరికి కావాల్సినటువంటి డిజర్బుల్ క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. నాలెడ్జ్ ఆఫ్ తెలుగు సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే డిప్లొమా ఇన్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ చూపించిన క్వాలిఫికేషన్స్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ సంబంధించి ఫ్రెషర్స్గా అప్లై చేసుకోవాలనుకుంటే ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేశారు అనమాట. ఇక ఎక్స్పీరియన్స్ కనుక మనం చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ అభ్యర్థులకు వచ్చేసి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా అప్లై చేసుకోవచ్చు. అలాగే బిఏ లేదా బిఎస్సీ సైకాలజీ సంబంధించి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి కౌన్సిలింగ్ సంబంధించి మెన్షన్ చేశారనమాట. అలాగే వారు చేయాల్సినటువంటి జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇక మరి అప్లికేషన్ సంబంధించి చూసినట్లయితే ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే తీసుకోబడతాయి అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఆన్లైన్ మూలంలో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరి పోస్టుకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సంబంధించిన అభ్యర్థులతో పాటుగా ఇంకా ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా అప్లై చేసుకొని ఈ ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మరి ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ మరియు మండలాల వారీగా కూడా సమగ్ర శిక్ష ద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఇంకా అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ చూసినట్లయితే అభ్యర్థులకు వచ్చేసి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీకి సంబంధించి వెర్బల్ అండ్ రిటన్ సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే కంప్యూటర్ సంబంధించిన ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ సంబంధించి కూడా నాలెడ్జ్ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా ప్రజెంటేషన్ స్కిల్స్ సంబంధించి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించి కూడా ఎక్సలెంట్గా నాలెడ్జ్ ఉండాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే అకాడమిక్ లేదా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ బేస్ మీద చేసుకుని అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. అలా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకి ఏ విధంగా ఏ టైంలో ఇంటర్వ్యూకి రావాలని చెప్పి ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారనమాట. ఇంకా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, క్వాలిఫికేషన్ సంబంధించి, ఏజ్కి సంబంధించి, ఎక్స్పీరియన్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంటర్వ్యూ టైంలో తీసుకుని వెళ్ళాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అన్నింటికి సంబంధించి కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31st December 2025గా తీసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క డేట్ ప్రకారంగా మన ఏజ్ని అలాగే ఎక్స్పీరియన్స్ అన్నిటి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే
ఇంటర్వ్యూకి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఇంటర్వ్యూ లెటర్స్ కానీ కరస్పాండింగ్ ఇంటిమేషన్స్ కానీ ఈమెయిల్ ద్వారా తెలియజేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అవ్వకపోతే మీకు ఎటువంటి మెయిల్స్ కాల్స్ కూడా రావన్నమాట. ఇంకా నోటిఫికేషన్ సంబంధించి అన్ని కూడా ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఇనిషియల్ వచ్చేసి మార్చి 31, 2026 వరకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక కాంట్రాక్ట్ని కూడా రెన్యూవల్ చేస్తారనమాట, అడిషనల్ 10 months. దాని తర్వాత వచ్చేసి జూన్ 2026 నుంచి మార్చి 2027 వరకు కూడా ఈ యొక్క ఉద్యోగాలు చేసే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమగ్ర శిక్ష ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇక అప్లికేషన్స్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 18 జనవరి 2026 అనమాట. ఈ నెల 18వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునే దానికి ఇక్కడ చూపించినట్టు లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎటువంటి ఫీజు కూడా మీరు పేమెంట్ చేసుకోవాల్సిన అవసరం అని చెప్పి క్లియర్గా తెలియజేస్తూ ఉన్నారు. ఎటువంటి ఫీజు కూడా లేదనమాట ఈ నోటిఫికేషన్ సంబంధించి. అలాగే ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇక ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేసి ఈ ఈమెయిల్ ఐడికి మీరు కాంటాక్ట్ అయ్యి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలను వచ్చేసి ఎడ్సిల్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఈ సంస్థ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్స్ ద్వారా అభ్యర్థిని సెలెక్ట్ చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సమగ్ర శిక్షలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో క్లియర్గా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా డిస్ట్రిక్ట్ కెరియర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు మరియు మండలాల్లో కూడా ఈ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. 424 ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే దానికోసం కూడా ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేశారు. ఈ లింక్ ద్వారా కూడా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే దానికి మనకి 6/1/2026 నుంచి 18/1/2026 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి ఈ నెల 18వ తారీఖు వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నేను నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.